నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. సమాజంలో అణిచివేయబడి అభాగ్యులుగా మారి నిలువనీడ జీవనోపాధి లేకుండా రోడ్ల మీద ఫుట్పాత్ పై ఉన్నంతకాలం పాలకులకు ప్రశ్నగానే ఉంటుందని ప్రభుత్వ విప్ హైదరాబాద్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ వైఎంసీలో జరిగిన ఆ సంస్థ ఫౌండర్ సర్ జార్జ్ విలియమ్స్ 122వ జన్మదిన సందర్భంగా వైఎంసీలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఎమ్మెల్సీ దయాకర్ ఆయన సతీమణి నాగమణితో కలిసి పాల్గొన్నారు. వైఎంసీఏ ఫౌండర్ సర్ జార్జ్ విలియమ్స్ ఆశయాలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ ప్రెసిడెంట్ జయాకర్ డానియల్ విలియమ్స్ జన్మదిన వేడుకలకు రోడ్డుపై నిల్వ నీడలేని అభాగ్యులను పిలిచి వారి నుండి మంచి చెడులను కనుగొని అన్నదానం చేయడం అందుకు నేను రావడం సంతోషంగా ఉందన్నారు దయాకర్. ఏదో ఓ కారణం చేత మనసు ఛిద్రమై కుటుంబాలతో విడిపోయి రోడ్డుపై ఎలాంటి ఆధారం లేకుండా ఒంటరి జీవితం గడుపుతున్న వారిని చూస్తుంటే మన రాష్ట్రం దేశం ఎంత అభివృద్ధి చెందినా అది పాలకులకు ప్రశ్నగానే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని హక్కును చేర్చుకుని ప్రభుత్వాలు వారికి ఉపాధితో పాటు నివాసం కల్పించారని నేను కూడా తన వంతుగా నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుండి వీరికి కావలసిన షెల్టర్స్తో పాటు మౌలిక వసతులు కల్పించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తానని దయాకర్ స్పష్టం చేశారు. సమాజంలో అణిచివేతకు గురై లేదంటే అభాగ్యులుగా మారి దిక్కు లేకుండా ఉన్న ఈ సమాజానికి వైఎంసీఏ దన్నుగా ఉండడం అనేది ఈ రోజున ముఖ్యంగా సర్ జార్జ్ విలియమ్స్ 182వ బర్త్డే సాక్షిగా ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది సంతోషకరం. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత లాంటి వైఎంసీఏ చేస్తుంది డానియల్ గారి నేతృత్వంలో. దానికి సంతోషం. మేము కూడా చేదోడు వాదోడుగా ఉండడానికి వాళ్ళ రక్షణకు సంబంధించిన అంశంలో షెల్టర్స్ కానీ ఇతరత్ర అంశంలో ప్రభుత్వంతో మాట్లాడి హోల్సమ్గా ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తాం. నేను కూడా హైదరాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నా డెవలప్మెంట్ నిధుల నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ఎంత మేరకు వారికి ఉపయోగపడుతుందో నేను వైఎంసీఏకి నేను సహకరించగలను. వైఎంసీఏ ఏంటంటే వాళ్ళు
ప్రతి గురువారం తలపెట్టిన ఉచిత భోజనాన్ని ఎవ్రీ డే ఈవినింగ్ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో అదొక మంచి కార్యక్రమం. అయితే గతంలో ప్రభుత్వం చేసిన కొన్ని సహకారాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా అయినాయి అనేది ఉన్న ఫీడ్బ్యాక్. అంటే అక్కడ కొంత అసాంఘిక శక్తులు ప్రేరేపించబడడం, కొన్ని రకాల హింసాత్మక సంఘటనలు జరగడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా చేస్తే ఈ అభాగ్యుల సంరక్షణ అనేది మేలు జరుగుతుందో ఆలోచించే ప్రయత్నం చేస్తాం. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుంటాం. ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఎక్కువ ఈ జనాభా పెరుగుతున్న పరిస్థితుల్లో చాలా వరకు కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు వీళ్ళ పేరు మీద జరుగుతున్న పరిస్థితిని కూడా మనం చూడాల్సి ఉంటుంది, షెల్టర్ లేని వాళ్ళ రూపంలో. కాబట్టి అది విధి వంచితులే. సమ్ టైమ్స్ కుటుంబ సమస్యల వల్ల ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా, డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఈ రకంగా అభాగ్యులుగా కావడం అనేది కొంత ఇబ్బందికరమే. ట్రాన్స్జెండర్స్ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేసి జనజీవన స్రవంతిలోకి తీసుకురాగలుగుతున్నాము, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతున్నాము. అట్లనే ఈ అభాగ్యుల పట్ల కూడా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, వాళ్ళ యొక్క మానసిక స్థితిని, శారీరక స్థితిని ఏ విధంగా మనం స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించగలుగుతాం అనే విషయాల్లో కొంత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ ప్రయత్నం రేపు వచ్చే సందర్భాల్లో కూడా, సమావేశాల్లో కూడా నేను వాళ్ళ తరఫున మండలిలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది చాలా సమాజానికి ఎథిక్స్కు సంబంధించిన అంశం. వీళ్ళు సమాజానికి ప్రశ్నగా, రాజకీయ వ్యవస్థకు ప్రశ్నగా మారిన ఆ ప్రశ్నను పరిష్కరించాలంటే ఒక మానవీయ కోణం నుంచి మనం ఆలోచించాల్సిన సందర్భం ఉంది. కాబట్టి వందలుండని వేలుండని ఈరోజు సమానత్వంతో బతికే హక్కు కలిగి ఉన్న వారికి సమానత్వాన్ని కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేసే విధంగా నా వంతు కృషి చేస్తా అని చెప్పారు. 182 సంవత్సరాలు వైఎంసీఏ స్థాపించిన సందర్భంగా మరి పేదవారికి అన్నదాన కార్యక్రమం చేసే బిచ్చగాళ్ళకి, ట్రాన్స్జెండర్స్కి, ఈ వైఎంసీఏలో జరుగుతున్న సేవ అనేకమైన కార్యక్రమాలు ఇదొక సేవ భాగంగా ఈరోజు గవర్నమెంట్ అతిథిగా అద్దంకి దయాకర్ గారు మా మధ్యలో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారు కొంతమేర మాకు సహాయం అందిస్తారని ఆశతో ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారు మిసెస్ తరపు నుంచి ప్రామిస్ చేశారు. వారి ద్వారా నాకు కొంచెం సహాయం దొరుకుతుంది అనుకుంటున్నాం. వారు ఎక్స్టెండ్ చేస్తే ఇంకా కొంచెం సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా వైఎంసీ తరఫున దయాకర్ గారికి, అమ్మగారికి వైఎంసీ తరఫున మా కృతజ్ఞతలు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు మంచి జరగాలని, దయాకర్ గారిని గవర్నమెంట్ ఎక్కువ బాధ్యతలు ఇచ్చారు. ఇంకా ఎక్కువ బాధ్యతతో పనిచేసి ఇంకా ఎక్కువగా క్రైస్తవుల తరఫున, పేదల తరఫున మాట్లాడడానికి అవకాశం కల్పించాలని నా కోరిక, నా విన్నపం రేవంత్ రెడ్డి గారికి, గవర్నమెంట్. థ్యాంక్ యూ. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.